యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఓటు హక్కు అనేది ఒక రోజులో పోయేది కాదని, రాబోయే 5 సంవత్సరాల పాటు అధికారాన్ని ఎన్నుకునే ప్రక్రియ అని విద్యార్థులకు వివరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి వాటిని తీసుకోకుండా విలువైన ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతపై, ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవడంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సో మనం ఓటేద్దాం. అదేవిధంగా ఎటువంటి ప్రలోభాలను కూడా లొంగకుండా చీరలు ఇస్తారనో, లేకపోతే కుంకుమ భరణి ఇస్తారనో, లేకపోతే 500 ఓటుకి ఇస్తారనో, లేకపోతే ఇతరత్ర ఆశలు, లేకపోతే నాకు పదవికంగానే అచ్చేస్తానో ఇచ్చేస్తానో హామీలు గుర్తించే వాళ్ళని కూడా నమ్మాలా నమ్మొద్దా ఆలోచించడం. ఈ ప్రలోభాలు ఎంత రోజులు ఉంటాయి, ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి, కానీ ఆయన చేసే పని మీ ఇంటి ముందు మోరి నీటిగా ఉండటం, చేయించడం సఫాయికాలతోటి, మోరీ లేకపోతే మోరీ కట్టించడం, సంఘ భవనం కట్టించడం, స్కూల్ బిల్డింగ్ కట్టించడం అంతా కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మీద ఆధారపడి ఉంటుంది. మరి నువ్వు డబ్బు తీసుకోనో లేకపోతే మీ ఆయన మద్యం తీసుకోనో ఓటేస్తే ఎట్లా అడుగుతావు?